కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్నారు. నిన్న జమ్మూ చేరుకున్న అమిత్ షా అమర్నాథ్ యాత్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపైన సమీక్షించారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పవిత్ర యాత్ర సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. అయితే నిన్న జమ్మూ కాశ్మీర్కు వెళ్లారు. అమిత్ షా ఈ పర్యటనలోనే అమర్నాథ్ యాత్రకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని కూడా ఆయన నిర్వహించారు. అక్కడ జరగాల్సిన భద్రతా ఏర్పాట్లపైన ఆయన సమీక్షించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, పవిత్ర యాత్ర సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. వేల సంఖ్యలో అక్కడ జవాన్లను మోహరిస్తున్నట్లుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు. శివ, అమర్నాథ్ యాత్ర గురించి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఫోకస్డ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో. ఎందుకంటే ఆ వ్యాలీ నుంచే యాత్ర అనేది కొంత సాగుతుంది కాబట్టి అక్కడ ఎంతమంది జవాన్లను మోహరిస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? రైట్ రాధిక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పర్యటన కొనసాగుతుంది. నిన్న రాత్రి జమ్మూ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అలాగే భద్రతా అధికారులందరితో కూడా రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు కూడా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించబోతున్నారు. అక్కడ ప్రధానంగా ఈ అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరగబోతుంది. ఏదైతే పహల్గామ్ లో జరిగిన ఘటన ఏదైతుందో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం, ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమర్నాథ్ యాత్రను ఎటువంటి అడ్డంకులు లేకుండా యాత్రికులకు సహకరించే విధంగా కూడా అందరూ వారికి అందుబాటులో ఉండాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే పహల్గామ్ లో దాడి ఘటన జరిగిన తర్వాత ఇది రెండవసారి జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది మొదటిసారి జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ భద్రతను సమీక్షిస్తూ ఉన్నారు. అటు అంటే ముందస్తు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం అమర్నాథ్ యాత్ర ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందనేది ప్రధానంగా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం వద్ద సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. నార్మల్ గానే అమర్నాథ్ యాత్ర కానీ ఈ కొండ ప్రాంతాల్లో భారీగా భద్రత ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్రను రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అటు యాత్రికులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలుపుకొని ఉండే విధంగా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి ఈ అమర్నాథ్ యాత్రను దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ ఒకవైపు జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇటు యాత్రికులు అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే సౌకర్య పరంగా కానీ ఇటు భద్రతా పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఇటు భద్రతా పరంగానే కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఈ అమర్నాథ్ యాత్రను పూర్తి చేయాలి, అంటే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తోంది. దానిలో భాగంగా ఎప్పటికప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అమర్నాథ్ యాత్ర రూట్ లో కానీ ఇటు పహల్గామ్, బైసరన్ వ్యాలీ, పుల్వామా, అనంతనాగ్ సరిహద్దు ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటు అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మరొక జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ. పహల్గామ్ లో జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జరిగే అమర్నాథ్ యాత్రకి సంబంధించి కేంద్రం ఫోకస్ పెట్టింది, భద్రతను ఇంకా పెంచేలాగా చర్యలు తీసుకుంటుంది. అక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లు చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది.